సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ సభ్యులతో చిరంజీవి కీలక సమావేశం కానున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై డ్రాఫ్ట్ సిద్ధం చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ఎంట్రీతో ఏపీలో టికెట్ల వివాదానికి తెరపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా బిడ్డగా అన్ని సమస్యల్ని సీఎం జగన్ కు వివరించారన్నారు చిరంజీవి. పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరూ నోరు జారి మాట్లాడొద్దంటూ కూడా సూచనలు చేశారు చిరంజీవి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు చెప్పండి, సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అనంతరం సినిమా వాళ్ళతో సంబంధించి కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి కొండల్? మొత్తానికి గత 5 నెలల నుంచి ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా జగన్ గవర్నమెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్యన ఒక పెద్ద అగాధం క్రియేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టికెట్ల తగ్గిస్తూ గవర్నమెంట్ జీవో తీసుకురావడం, దాని తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నటులు కామెంట్ చేయడం, దీనికి కౌంటర్గా మంత్రులు రంగంలో దిగడం, ఇదంతా ఒక వాడివేడి వాతావరణంతో కొంత హాట్గా మారిన పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా పూడ్చుకోలేనంత గ్యాప్ను పెంచింది. అయితే వీటన్నిటి కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ వేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దగా తాను ఇండస్ట్రీకి బిడ్డగానే జగన్తో చర్చించాను అంటున్నప్పటికీ కూడా ఇండస్ట్రీ పెద్దగానే మెగాస్టార్ చిరంజీవి ఒక చొరవ తీసుకోవడం, జగన్ ఆహ్వానం మేరకు కలవడం, వీటన్నిటికీ ఈ వివాదానికి కొంత కూల్గా ముగించే ప్రయత్నం అయితే స్పష్టంగా జరిగింది. ఎందుకంటే చిరంజీవి ఈ అంశాలన్నీ కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇండస్ట్రీ అంటే ఏదో ఒకరిద్దరు నలుగురు సంబంధించిన ఇండస్ట్రీ కాదు, దీంట్లో వేలాది మంది కార్మికులు దీనిపై ఆధారపడి ఉంటారు. ఆ కోణంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జగన్కు వివరించారు. జగన్ దీన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. దీని పట్ల జగన్ కూడా చాలా సానుకూలంగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టికెట్ల వివాదం అన్నది అత్యంత రాద్ధాంతంగా మారింది. ఇండస్ట్రీకి నష్టాల బాటల, కోవిడ్తోని నష్టాల బాటలో ఉన్న ఇండస్ట్రీని కొంతైనా ప్రభుత్వం అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా దానికి భిన్నంగా టికెట్ల వివాదానికి ఏపీ గవర్నమెంట్ తెరదీయడం అనేది ఇండస్ట్రీలో చాలామంది దీన్ని తప్పుపడిన పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని గ్రౌండ్ లెవెల్లో, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఏ విధమైన దీన్ని నష్టాన్ని చేస్తుందన్నది అంశాన్ని చిరంజీవి జగన్కు సవివరంగా వివరించడంతో తాను కూడా దీనికి సానుకూలంగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఒక 2-3 వారాల్లో దీనికి సంబంధించిన అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక గైడ్లైన్స్ కూడా ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, అదేవిధంగా డైరెక్టర్ కౌన్సిల్స్ అందరితో కూడా ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టికెట్ వివాదంతో పాటు మరిన్ని సమస్యలు, ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఏపీ గవర్నమెంట్ నుంచి కావాల్సిన సహకారానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా మరోసారి ఇక్కడ వీరందరితో చర్చించి దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ను ఏపీ గవర్నమెంట్కు చిరంజీవి అందజేయబోతున్నారు. మొత్తానికైతే ఈ 5-6 నెలల పాటుగా ఒక వివాదంతో ఒక తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ అంశాల్లో కూడా ఎక్కడ కూడా ఈ రోజు నుంచి ఎవరు నోరు జారొద్దని చెప్పి కూడా చిరంజీవి స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా ఈ టికెట్ల వివాద అంశమే అనుకోండి, షోలకు సంబంధించిన అంశమే అనుకోండి, సినిమా థియేటర్ల ఏపీలో సినిమా థియేటర్ల సీజ్కి సంబంధించిన అంశం అనుకోండి, ఎక్కడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన నటులే కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ ఎవరు కూడా నోరు జారొద్దు, ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి చిరంజీవి ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఈ 5-6 నెలలుగా జరుగుతున్న ఓ వివాదానికైతే ఒక ముగింపు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. ఇక ఈ 2-3 వారాల్లో కొత్తగా ఏపీ గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వబోతుంది. ఆ జీవో అందరు కూడా ఆమోదయోగ్యంగా ఉండబోతుంది. అందులోనూ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి అండను కూడా ఏపీ గవర్నమెంట్ అందజేస్తుందని చెప్పి చిరంజీవి చెప్పిన నేపథ్యంలో ఇక ఈ వివాదానికి టోటల్గా పులి స్టాప్ పట్టట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పూర్తిగా అధికారికంగా జీవో వచ్చే వరకు మాత్రం ఎవరు కూడా నోరు జారొద్దు, ఎవరు కామెంట్ చేయొద్దని చెప్పి కూడా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక హాట్ వాతావరణంతో ఇండస్ట్రీకి ఏపీ గవర్నమెంట్కి ఉన్న గ్యాప్ను చిరంజీవి ఎంట్రీతో ఇది పూర్తిగా సమసిపోయినట్లుగానే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు భావిస్తుంది. సుమా.
కొండలంటే సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ సభ్యులతో చిరంజీవి కీలక సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే చిత్ర పరిశ్రమ సమస్యలపై వారితో డిస్కస్ చేసి ఒక డ్రాఫ్ట్ ని సిద్ధం చేసి మరోసారి సీఎం జగన్ ని కలవబోయే ముందు వారితో చర్చలు జరిపే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత మీటింగ్ ఉండబోతుంది. సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అదేవిధంగా డైరెక్టర్ కౌన్సిల్స్ అన్ని 24 ఫ్రేమ్స్ సంబంధించిన సెక్టార్లతో కూడా ఒక ప్రత్యేకంగా ఒక చిరంజీవి మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో ఇండస్ట్రీకి గవర్నమెంట్ తరఫున, ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే ఏదో ఒకరిద్దరికి సంబంధించిన అంశంగా చూడవద్దు. ఇండస్ట్రీలో వేలాది మంది కార్మికులు ఉంటారు, వేలాది మంది భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి ప్రభుత్వాలు కూడా చాలా సానుకూలంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆపదలో ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో దాదాపు 7-8 నెలల పాటు థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఏపీలో కరెంటు బిల్లులు, థియేటర్ల మెయింటెనెన్స్ అనేది కూడా పెద్ద సవాల్గా మారింది. వీటన్నిటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత దయార్థ వృద్ధంతో ముందుకెళ్లాల్సిన ఉంటుంది. సానుకూల వాతావరణంతో స్పందించి వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక మానవతా దృక్పథంతో తీసుకోవాల్సిన నిర్ణయాలుగానే ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరో ఒకరిద్దరిని టార్గెట్ చేసుకొని, ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవద్దన్నదే ప్రధానంగా ఇండస్ట్రీలో ఉన్న అందరూ చెప్తున్న వాదన. అదే అభిప్రాయాన్ని ఈరోజు చిరంజీవి జగన్కు సానుకూలంగా వ్యక్తం చేయడంతో పాటు దాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేసిండ్రు. దీంట్లో 90% సక్సెస్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక 2-3 వారాల్లో ఒక మంచి నిర్ణయం వస్తుంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ రెండింటి మధ్యన ఉన్న వివాదానికి పూర్తిగా తెరపడే అవకాశాలు అయితే చాలా దగ్గరలోనే ఉన్నాయి. దీనికి అనుగుణంగానే సంక్రాంతి తర్వాత జరిగే ఈ మీటింగ్లో ఎవరెవరు అభిప్రాయాలు చెప్తారు, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా, పాతవి ఏపీ గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీకి రావాల్సిన డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇప్పుడున్న 5th షో బెనిఫిట్ షోకి సంబంధించిన అంశమే అనుకోండి, టికెట్ల రేట్లకు సంబంధించిన అంశమే అనుకోండి, అదేవిధంగా బకాయిలకు సంబంధించిన అంశమే అనుకోండి, ఇండస్ట్రీకి స్టూడియోస్కు గతంలో భూములు కూడా ఇస్తామన్న ప్రభుత్వం చెప్పింది, అది కూడా పాత డిమాండ్. ఇలా అన్ని అంశాలను కూడా ఒక డ్రాఫ్ట్ రూపకంగా తీసుకెళ్లి ఏపీ గవర్నమెంట్కు సమర్పించబోతున్నారు. అప్పుడు మరి చిరంజీవి ఒక్కరే వెళ్తారా, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలుపుకొని వెళ్తారా, లేదంటే అది సీఎం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే ఆ విధంగా తాను ఆ డ్రాఫ్ట్ను గవర్నమెంట్కి అందజేయబోతున్నారు చిరంజీవి. మొత్తానికైతే ఈ 5-6 నెలలుగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఏపీ గవర్నమెంట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోల మధ్య నెలకొనున్న వాతావరణానికి అయితే పూర్తిగా పులి స్టాప్ పడినట్టే చెప్పవచ్చు. ఇక ఈ రోజు నుంచి ఎవరు కూడా ఈ వివాదంలో తలదూర్చే సాహసం కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు చేయరని చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ కొండల్.